రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని ఎఫ్డీఓ సయ్యద్ మక్సూద్ మొహిద్దీన్ ఆధ్వర్యంలో మణుగూరు డివిజన్ ఫారెస్ట్ అధికారులు 3 టీంలుగా ఏర్పడి ప్రతిరోజు దండకారణ్యంలో తిరుగుతూ కొండగొత్తి కోయలలో అవగాహన సదస్సులు నిర్వహించారు. వారి నుండి వేటకు ఉపయోగించే మరణాయుధాలను స్వాధీనం చేసుకుని వాటిని మరల వాడకూడదని వారికి అవగాహన కల్పించామన్నారు. మణుగూరు డివిజన్ పరిధిలోని ఛత్తీస్గఢ్ నుండి వచ్చిన 29 గ్రామాల వరకు ఆదివాసులు ఉన్నారు. ఈ 29 గ్రామాలపై కుంబింగ్ చేసి 1000 బాణాలు, 100 కేజీ ఉచ్చుతీగ, 100 బార్షాలు, పెద్ద జంతువులు ఉచ్చులు, 500 చిన్న జంతువులు ఉచ్చులు, 300 స్వాధీనం చేసుకున్నామన్నారు. అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ మనుషులు అడవిలో ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షలు ఉన్న ప్రమాద బీమా 10 లక్షలకు పెంచారని తెలిపారు. వేసవిలో అడవి జంతువులకు త్రాగునీరు దొరకడం కష్టమవుతుంది. దీనిని ఆసరగా చేసుకుని వరుస ఆదివాసులు కొంతమంది దళారులు వన్య ప్రాణులను వేటాడుతున్నారు. దీన్ని అరికట్టుటకై ఈ 29 అవసరాల ఉదయం నుండి సాయంత్రం వరకు కుంబింగ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగిందని, ఈ ఆపరేషన్ లో మా టీం పూర్తిగా సఫలమయ్యాయని ఎఫ్డీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో మణుగూరు రేంజర్ గుగులోతు ద్వాలియా, బయ్యారం రేంజర్ తేజస్విని, అశ్వాపురం రేంజర్ ఎస్ రమేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ఈ సీజన్లో వాతావరణంలో మార్పులు వచ్చేసి ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ మణుగూరు డివిజన్లోని 5 మండలాల్లో కవర్ చేసిన ఫారెస్ట్లో నీటి ఎద్దడి వచ్చేసి వాటర్ హోల్స్ అంటాం. అటువంటి వాటి తక్కువ అయిపోతాయి. వర్షాకాలంలో నీటి యొక్క అంటే లభ్యత చాలా ఎక్కువ ఉంటుంది. రాను రాను ఎండాకాలం మేలో వచ్చేసరికి మొత్తం లభ్యత తగ్గిపోతుంది. ఒకే కాడ వచ్చేసరికి జంతువులు కూడా వాటర్కి అదే వాటర్ హోల్ చుట్టూ తిరుగుతాయి కాబట్టి వేటకి ఎక్కువ అవకాశం ఉంది. ఇంకో విషయం అంటే మనం గత వారంలో గమనించాము, కొందరు ఎలక్ట్రీషియన్ అంటే విద్యుత్ తీగలు అమర్చి పెద్ద జంతువులను చంపడానికి ప్రయత్నంలో భాగంగా ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఇట్లా చావడం జరిగింది. అయితే పోలీసు వాళ్ళే కాకుండా మనుషులు, వేరే వాళ్ళు, వ్యవసాయ రైతులు కానీ మన ఊరు పెద్దలు ఏదో ఒక కారణంగా అడవుల్లో వెళ్తూ ఉంటారు కాబట్టి మేము ఈ రాబోయే రోజుల్లో వేట కూడా పెరుగుతుంది కాబట్టి మా డ్యూటీలో భాగంగా మరి ఇంకా ఫర్దర్గా మణుగూరు డివిజన్లో వేటను నివారించడానికి మేము మా యొక్క 3 రేంజ్లో గల రేంజ్ ఆఫీసర్లతో టీంలు ఏర్పాటు చేసినాము. మణుగూరు రేంజ్ ఆఫీసర్ డాలియాను, బయ్యారం రేంజ్ ఆఫీసర్ శ్రీమతి కె తేజస్వి, సిద్ధా రమేష్ రేంజ్ ఆఫీసర్ అశ్వాపూర్ గారు వాళ్ళంతా వాళ్ళ టీమ్గా ఏర్పడి ఫస్ట్ సర్వేలో ఎక్కడ అసలు ఆయుధాలు ఎక్కడ, వేట పద్ధతి ఏంటి అనేది అంటే ఈ ఛత్తీస్గఢ్ నుంచి మైగ్రేషన్ మీద వచ్చిన ట్రైబల్స్ కొంచెం వాళ్ళు ప్రిమిటివ్ టైప్ ఉంటారు కాబట్టి వాళ్ళది ప్రధాన వేట, వాళ్ళు దాన్నే యూజ్ చేసుకుంటూ వాళ్ళని వేరే వేట వాళ్ళు వాళ్ళకు అవసరాల నిమిత్తం వాళ్ళకు కొన్ని డబ్బులు ఇచ్చి కూడా వేట చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి మేము ప్రతి సెక్షన్లో సెక్షన్ ఆఫీసర్ హెడ్ చేసి రేంజ్ ఆఫీసర్లు వాళ్ళు బాగా మోటివేట్ చేయడానికి టీంలుగా ఏర్పడి మా మణుగూరు డివిజన్లో గల 29 హ్యాబిటేషన్స్ అంటే వాళ్ళ యొక్క ఆవాసాలు ఉన్నాయి, గుర్తుకోవాలి. వాటికి తిరిగి చేసి రేడ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఉచ్చులు ప్లస్ వాళ్ళు ఇచ్చిన సమాచారం లేకుంటే మా పెట్రోలింగ్లో కలిగిన మా ఏరియాలో ఉన్న ఉచ్చులన్నీ తొలగించి ఇవన్నీ మీరు చూస్తున్నారు, దీన్ని సీజ్ చేయడం జరిగింది. మరి అవగాహన సదస్సులు కూడా చేస్తున్నాం మేము ప్రతిరోజు. ఇదే కార్యక్రమం మొత్తం మే వరకు, వర్షాలు పడేంత వరకు నడుస్తూ ఉంటుంది. వేటను నివారించడానికి, ఫైర్ నివారించడానికి కావాల్సిన జాగ్రత్తలు కానీ, పెట్రోలింగ్ టీం కానీ, క్విక్ రెస్పాన్స్ టీం బేస్ క్యాంప్లను అలర్ట్ చేసి పెట్టినాం. అయితే ఇప్పుడు మీరు చూడొచ్చు, గతంలో కాగజ్నగర్లో పులుల్ని చంపడం జరిగింది. ఒక అవగాహన లేకపోవడం వల్ల నా పశువును టైగర్ చంపేసింది, మళ్ళీ ఇంకో పశువును కూడా చంపేస్తుంది, నాకు లాస్ అయిపోతుందనే అవగాహనతోటి ఒక వ్యవసాయదారుడు ఆయన ఏం చేసిందంటే పైసలు ఇచ్చేసి పులులు చనిపోయినాయి. దానివల్ల పెద్ద న్యూస్ వచ్చేసి వాళ్ళందరినీ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద కానీ ప్రజల మీద, వాళ్ళు విషం చేసిన వాళ్ళ మీద చట్టరీత్యా వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. దాన్ని నివారించడానికి వాళ్ళల్లో అవగాహన కల్పించాలని రీసెంట్గా మన ఫారెస్ట్ గౌరవనీయ అటవీ శాఖ మంత్రివర్యురాలు కొండా సురేఖ గారు ఒక జియోను ఇష్యూ చేశారు. మీరు చూడొచ్చు వెనకాల. ఆ జియో ఆమె చార్జ్ తీసుకోగానే ఫస్ట్ సంతకం అదే చేస్తున్నారు. దాంట్లో మనిషి చనిపోతే 5 లక్షల నుంచి 10 లక్షల దాకా హ్యూమన్ డెత్కి కంపెన్సేషన్ పెంచినారు. ఎనిమల్ కూడా ఏదైనా కూలీ వల్లనో ఏదైనా చనిపోతే
సరైన టైం మీద మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము దాన్ని వెటర్నరీ తోటి వాల్యూ కట్టించి వాళ్ళకు కంపెన్సేషన్ కూడా ఇప్పిస్తాము. అయితే మేము ఈ డ్యూటీలో భాగంగా టీం పెడుతున్నాము, రాత్రి దినం పెట్రోలింగ్ పెడుతున్నాము, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పెట్టుకున్నాము, నైట్ పెట్రోలింగ్ పార్టీస్ ఫామ్ చేసినాము. ప్రజల్లో అవగాహన జరగటానికి ఇటువంటి పాంప్లెట్స్ తయారు చేసేసి పశువుల కాపర్లకు వాళ్ళు ఎక్కడెక్కడ పశువులు ఉంటాయో అక్కడ మేము పెడుతున్నాం. విలేజ్ కూడలిలో కూడా పెడుతున్నాం. అయితే ఈ సందర్భంగా మేము మీడియా మిత్రులను ఎందుకు ఆహ్వానించి ఇవన్నీ ఎఫర్ట్స్ ఎందుకు చెప్తున్నంటే, మీ ద్వారా సమాజంకి లేకుంటే ఇక్కడున్న విలేజర్స్ కానివ్వండి, మన వాళ్ళు ఉండొచ్చు చనిపోయే వాళ్ళలో